హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మకానాస్ క్యాండీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 100 గ్రామ్స్ ఆఫ్ మకానా, 30 గ్రామ్స్ ఆఫ్ జాగ్రీ, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సీజమ్ సీడ్స్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అండి. ఆఫ్టర్ దట్ మకానా వేసుకోండి. 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మకానా ఈజ్ గుడ్ ఫర్ వెయిట్ లాస్ అండి. దీనిలో ఫైబర్ అనేది ఫర్ 100 గ్రామ్స్ 420 కిలో క్యాలరీస్ ఉంటాయండి. మనం డైలీ 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ పర్ డే తింటే బెస్ట్ అండి. దానికన్నా ఎక్కువ తింటే కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఫైబర్ ఇన్ మకానా అండి. ఫ్రై అయిపోయాయండి. తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. తర్వాత మకానా ఫ్రై అయ్యాక ఈ ప్యాన్లోనే జాగ్రీ వేసుకోవాలండి. జాగ్రీ వేసుకున్నాక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. జాగ్రీలో మనకి న్యాచురల్ షుగర్స్ ఉంటాయండి. దీనిలో మినరల్స్ అండ్ ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఇంప్రూవ్స్ మెటబాలిజం అండి. జాగ్రీ తినడం వల్ల మనకి ఇన్ని వెరైటీస్ ఆఫ్ మనకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయండి. ఫ్లేమ్లో మనము దీన్ని మరిగించుకోవాలండి. 5 minutes మనం లో ఫ్లేమ్లో దీన్ని మరిగించుకోవాలండి బెల్లంని. మనం జాగ్రీ ఇలా గట్టిగా అయ్యే వరకు పాకు దగ్గర అయ్యే వరకు ఇలా మిక్స్ చేస్తుండాలని. బాగా గట్టి పడాలి ఇది. చూడండి చాలా గట్టిగా అయింది పాకం అనేది. ఇలా కావాలండి. పాకం అనేది గట్టిగా అయిందండి. చూడండి ఇలా కావాలి. పాకం కావాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న మకానాస్ యాడ్ చేసుకోవాలండి. మనం సీజమ్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో విటమిన్ బి అనేది ఎక్కువ ఉంటుందండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం సీజమ్ సీడ్స్ యాడ్ చేసాం కదండి. ఒక 10 minutes తర్వాత 10 minutes కూల్ చేశాక దీన్ని సపరేట్ చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. చూడండి కూల్ అయ్యాయి. ఇప్పుడు సపరేట్ చేసుకుందామండి దీన్ని.
కూల్ అయ్యాక సపరేట్ చేశానండి. చూడండి ఇలా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి కదండి. మక్కానా క్యాండీ అనేది రెడీ అయిపోయిందండి మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.